అనంత కరుణామయుడు, అపార కృపాశీయుడు, సర్వలోక నియామకుడు, సర్వ సృష్టికర్త అనే దైవానికే సమస్త స్తోత్రం తెలియజేసుకుంటూ, సోదర మహాశులరా, ఆధ్యాత్మిక ప్రియులారా, ఈ రోజు నేను మీ ముందు సహనం, ఓర్పు గురించి కొన్ని విషయాలు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రోజు ఏప్రిల్ 23వ తేదీ, మరి ఒక వారం ముందే ఇంటర్ రిజల్ట్ వచ్చిన కారణంగా ఎంతో మంది ఇంటర్ లో ఫెయిల్ అయినామని ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. అదే విధంగా ఇంకొక విచిత్రమైన సంఘటన, నేను ఫెయిల్ అవుతాను అనే ఉద్దేశంతో ఒక అబ్బాయి రిజల్ట్ రాని ఒక వారం ముందే ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ అబ్బాయి పాస్ కావడం జరిగింది. మరి ఈ ఇంటర్ ఫెయిల్ అయినామని, 10th లో ఫెయిల్ అయినామని, ఇంకా 10th రిజల్ట్ రాలేదు. మరి విద్యార్థులు మెచ్యూరిటీ లేని కారణంగా చిన్న చిన్న విషయాలనే పెద్ద విషయాలుగా భావించి ప్రాణం కోల్పోవలసిన అవసరం లేదు. కానీ వారికి మెచ్యూరిటీ అవగాహన లేని కారణంగా వారు ఏదో చిన్న చితగా తప్పులు చేశారంటే ఒక విధంగా మనం అనుకోవచ్చు. కానీ అదే 23వ తేదీ రోజున తిరుపతిలో మనం చూసినట్లయితే ఒక వ్యక్తి తన భార్యను, తన తల్లిని హత్య చేయడం జరిగింది. అదే విధంగా 12 సంవత్సరాల అబ్బాయి, 9 సంవత్సరాల పాప ఇద్దరిని స్కూల్ నుంచి తీసుకొని వచ్చి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడము. అదే విధంగా తండ్రిని రక్షించే దాని కోసం పోయి కూతురు, కుమారుడు కూడా చనిపోవడం జరిగింది. అంటే ఒక కుటుంబంలో భర్త, భార్య, కొడుకు, కూతురు, అదే విధంగా తల్లిని హత్య చేయడం జరిగింది. మరి వార్తల ప్రకారం, మీడియా ప్రకారం మనం చూసినట్లయితే ఆ వ్యక్తికి ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది అని మనకు తెలుస్తూ ఉంది. మరి తల్లిని హత్య చేయడము మామూలు పాపమా, మామూలు నేరమా? మరి చదువు లేని, విద్య లేని వ్యక్తి అంటే అది కూడా కాదు. చదువుకున్న వ్యక్తి తన చేతులారా భార్యను హత్య చేసినాడు అంటే, తల్లిని హత్య చేసినాడు అంటే మరి ఇది మామూలు విషయమా? మరి మనిషికి కష్టాలు, బాధలు, సుఖ సంతోషాలు వచ్చినప్పుడు సహనం అనేది ఉండాలి, ఓర్మి అనేది ఉండాలి. ఆ ఓర్పు అనేది లేక చిన్న చిన్న విషయాలకే కుటుంబాలను నాశనం చేసుకున్నట్లయితే, జీవితాలను నాశనం చేసుకున్నట్లయితే, మరి కొన్ని చోట్ల స్త్రీలు తమ పిల్లల్ని హత్య చేయడము, తల్లిదండ్రులు చనిపోవడము, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని చంపడము, ఇవి సర్వసాధారణం అయిపోయాయి. ఉద్యోగం లేదని ఒకడు ఆత్మహత్య చేసుకుంటే, భర్త ఆత్మహత్య చేసుకున్నాడని భార్య ఆత్మహత్య చేసుకుంటే, మరి ఈ కష్టాలు, కడగండ్లు మానవులకు రాకపోతే బండరాళ్లకు, చెట్లు చేమలకు వస్తాయా అని కూడా పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకోసము జీవితం ధన్యం కావాలి అంటే, గమ్యం చేరాలి అంటే, ఏ విధంగానైతే రాత్రి పగలు అనేటి రెండు ఉంటాయో అదే విధంగా సుఖశాంతులతో పాటు కష్టాలు, కడగండ్లు కూడా ఉంటాయి. ఏవి కూడా శాశ్వతంగా ఉండవు. ఒక గొప్ప ఉద్దేశం కోసం మానవ జన్మ ఉంది కాబట్టి, మానవుడు సంఘజీవి కాబట్టి, ఆ జీవితంలో వచ్చే ఒడిదుడుకులు ఏవైతే ఉన్నాయో, కష్టాలు, నష్టాలు ఏవైతే ఉన్నాయో, సుఖాలు, బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని నిగ్రహించుకోవాలి. సుఖం వచ్చిందని, సంతోషం వచ్చిందని మిడిసిపాటుకు లోను కావడము, కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని ఒత్తిడికి లోనై ఆత్మహత్యలు చేసుకోవడము, ప్రాణాలు తీసుకోవడము, ప్రాణాలు తీయడము. ఈ రోజు మనము సోషల్ మీడియాలో గమనించినట్లయితే ప్రతి రోజు కూడా సర్వసాధారణం అయిపోయాయి. మొన్ననే ఒక నెల ముందు చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరుగుతూ ఉంది. మరి అమ్మాయి వారు అబ్బాయికి ఎయిడ్స్ ఉందని ఆ సంబంధాన్ని తెగుతంపులు చేసుకున్న కారణంగా ఆ అబ్బాయి ప్రతీకారంతో, అసూయతో, ద్వేషంతో తన రక్తాన్ని ఒక సిరింజిలు తీసుకుని ఆ అమ్మాయిని ఎక్కించడం జరిగింది. మరి ఒక నెల తర్వాత ఆమె ఎయిడ్స్ వచ్చిందని ఆ అమ్మాయి కూడా ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకునే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంటే దైవం సృష్టించిన జీవితంలో రాత్రి ఏ విధంగా ఉందో, పగలు ఏ విధంగా ఉందో, ఈ రెండు కలిస్తేనే ఒక రోజు అవుతుంది. అదే విధంగా కష్టాలు, బాధలు అనేటి, సుఖ సంతోషాలు అనేటి జీవితంలో ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న విషయాలకే పెద్దగా ఊహించుకొని మేము ఏదేదో కోల్పోయాము అనే బాధకు లోను కాకుండా సహనంతో, కష్టం కోరుకోకూడదు. ఎవరు కూడా కష్టాలు రావాలని కోరుకోకూడదు. కానీ కష్టం వచ్చిన తర్వాత దానిని ఎదుర్కోవాలి. ఎదుర్కొన్న వారి యొక్క జీవితమే ధన్యం అవుతుంది. ఆ సహనం వహించిన కారణంగా, ఓర్పు వహించిన కారణంగా వారికి భవిష్యత్తులో రాబోయే కష్టాలు, కడగండ్లు దూరం అయ్యేదానికి అవకాశం. ఆ గుణపాఠం ద్వారా జీవితంలో తప్పులు చేయకుండా వారి యొక్క జీవితం ఉన్నతమయం అయ్యేదానికి కూడా అవకాశం. కానీ చిన్న విషయానికే బాధపడిపోయి ప్రాణాన్ని కోల్పోతే మరి దాని యొక్క ప్రభావం వారి యొక్క తల్లిదండ్రుల పైన పడుతుంది, వారి యొక్క బంధువుల పైన పడుతుంది, సమాజం పైన పడుతుంది. అదే విధంగా వేరే వాళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకునే దానికి కూడా అవకాశం. అదే విధంగా సెల్ ఫోన్ ఎక్కువ చూస్తున్నారని తల్లిదండ్రులు దండించిన
కారణంగా కూడా ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు మనం ఈ రోజు చూస్తాం. అందుకోసం సోదర మహాశయరా, ఇంకా కొన్ని రోజుల్లోనే 10వ తరగతి రిజల్ట్ కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ వీడియో చూసేవారు ఎవరైతే ఉన్నారో తమ బిడ్డలు గాని, తమ అన్నదమ్ములు గాని, సోదర సోదరులు గాని, వారందరినీ కూడా ధైర్యవచనాలు తెలియజేయాలా. ఈ ఒక సంవత్సరంలో ఫెయిల్ అయినంత మాత్రాన కలిగే నష్టం ఏమీ లేదని, దానికంటే మంచి భవిష్యత్తు ఉందని వారికి ధైర్యవచనాలు పలకాలి. ఆ విధంగా వారి యొక్క విలువైన జీవితాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. పెద్దవారు, అనుభవం ఉన్నవారు, గురువులు, తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఆ మెచ్యూరిటీ లేని, అవగాహన లేని పిల్లల్ని వారిని నచ్చజెప్పే ప్రయత్నం చేయాలి. దైవ చిత్తమైతే ఇటువంటి ఆధ్యాత్మిక వీడియోలు ముందు వస్తూ ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.